ఓం నమః శివాయ. కార్తీక మాసం శివునికి అత్యంత ప్రియమైనది. ఈ మాసంలో చేసే ప్రతి పూజ, ప్రతి దీపం, ప్రతి జపం అనేక రెట్లు పుణ్యమిస్తుంది. ఇందులోనూ కార్తీక పౌర్ణమి రోజు ప్రత్యేకమైనది. ఈ రోజు చేసే పూజ, దీపారాధన మన జీవితాన్ని ప్రకాశింపచేస్తుంది. కార్తీక పౌర్ణమి రోజు బ్రహ్మముహూర్తంలో లేచి పవిత్ర స్నానం చేయాలి. గంగాజలముంటే దానితో, లేకపోతే గంగాచ యమునే చైవ అని జపించి స్నానం చేయవచ్చు. స్నానానంతరం శుభ్రమైన వస్త్రాలు ధరించి శివాలయానికి వెళ్లి శివలింగానికి అభిషేకం చేయాలి. పాలు, చందనం, తేనె, గంగాజలంతో అభిషేకించి బిల్వపత్రం సమర్పించండి. ఓం నమః శివాయ అని 108 సార్లు జపించడం అత్యంత పుణ్యకరం. విష్ణు భక్తులు అయితే ఈ రోజున తులసి పూజ లేదా విష్ణు స్తోత్రం పఠించడం శ్రేయస్కరం. సాయంత్రం సూర్యాస్తమయం సమయానికి ముందు దీపారాధన చెయ్యాలి. ఇంట్లో తులసి చెట్టు ముందు, దేవాలయం వద్ద లేదా ఇంటి ముందు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపాలు వెలిగించండి. కానీ ఈ రోజు యొక్క ప్రధాన విశిష్టత గుట్టా దీపం వెలిగించడం. గుట్టా దీపం అంటే అనేక చిన్న దీపాలను ఒక గుట్టలా అమర్చి ఒకేసారి వెలిగించడం. ఇది కేవలం ఒక దీపం కాదు, ఇది అనేక ఆత్మల జ్ఞానజ్యోతి కలిసిన సమ్మేళనం. శివుడు అగ్నితత్వానికి ప్రతీక. గుట్టా దీపం వెలిగించడం అంటే మన లోపల ఉన్న చీకటిని జ్ఞానజ్యోతితో తొలగించడం. కార్తీక పౌర్ణమి అంటే కేవలం ఒక పండుగ కాదు, అది మన ఆత్మను వెలిగించే పవిత్ర సమయం. ఆ రోజు వెలిగించే ప్రతి దీపం మన జీవితంలో ఆనందం, శాంతి, భక్తి, జ్ఞానం నింపుతుంది. శివుని దయతో మీ కుటుంబంలో ఎల్లప్పుడూ వెలుగు, ఐశ్వర్యం ప్రసరించుగాక. ఓం నమః శివాయ. వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీ వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.